హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ రోజు నా వీడియో ఏంటంటే, మరి రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ వారు ఐటీఐ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా. మరి ఆ నోటిఫికేషన్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే, మరి రీసెంట్ గా కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఐటీ అంటే మీకు అని తెలుసు, అందరికీ ఇది టెక్నికల్ ఫీల్డ్, టెక్నికల్ క్వాలిఫికేషన్ మనం పొందవచ్చు. మరి దీంట్లో ఏ కోర్సులు ఉంటాయి, మరి ఇది ఎలా ఆన్లైన్ చేయాలి, ఏ వెబ్సైట్ లో చేయాలి, అప్లికేషన్ సబ్మిషన్ ఎక్కడ చేయాలి, ఇలా పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు. ఓకే మిత్రులారా, మనం వెబ్సైట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. ఇది వెబ్సైట్ మిత్రులారా. మన గూగుల్లో ITA.AP.gov.in ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్ లింక్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, దానికి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మిత్రులారా. మరి ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ ఏరియాలో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి క్లియర్ గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఫస్ట్ అనేది ఒక రిజిస్ట్రేషన్ స్టెప్ అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ స్టెప్ లో ఫస్ట్ మనం 10th అనేది ఏ బోర్డ్ అనేది క్లియర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ గా అందరూ ఏపీ స్టేట్ బోర్డే కాబట్టి ఏపీ స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేస్తాం. కింద మనం హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా. హాల్ టికెట్ నెంబర్ అది కూడా ఇద్దాం. మనం నెంబర్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ మాక్సిమం అందరూ ఇయర్ పాస్ అయితే 25 ఇస్తాం, లాస్ట్ ఇయర్ 24 అని ఇస్తాం. మరి మీ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది రిజల్ట్ టైప్ లో జీపీఏ మార్క్స్. జీపీఏ అంటే మనకు 3-4 ఇయర్స్ బ్యాక్ అంత ముందు అయితే మనకి సిజిపిఏ పాయింట్లు ఇచ్చారు కాబట్టి ఆ టైంలో పాస్ అయితే మీరు పాయింట్స్ ఇవ్వాలి. లేదా లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ పాస్ అయినట్లయితే మీరు మార్క్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కింద క్యాప్చర్ క్లియర్ గా మనం ఎంటర్ చేసేయడమే. ఎంటర్ చేసి ప్రొసీడ్ నొక్కినట్లయితే మనకి ఇంకో పేజ్, ఈ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది మిత్రులారా. మరి ఈ పేజ్ క్లియర్ గా మనం డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఒక క్యాండిడేట్ నేమ్ అనేది ఫిల్ చేసేద్దాం మిత్రులారా. ముందుగా మనం నేమ్ అనేది ఎంటర్ చేసాం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. కరెక్ట్ గా మీ ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగే మనం ఎంటర్ చేయాలి మిత్రులారా. మరి ఇది ఫార్మేట్ అంటే మనం ఎలాగే మనం బిఫోర్ ఇయర్ కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్, మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేద్దాం. నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేద్దాం మిత్రులారా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైతే ఇంత ముందు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కోటా. మరి వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళ దగ్గర నువ్వు అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం అడ్రస్ అనేది ఎంటర్ చేద్దాం మిత్రులారా. అడ్రస్ కాలంలో తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేద్దాం. మరి ఇది ఇక్కడ కూడా చూసారు కదా మిత్రులారా, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఓసీ కేటగిరీ ఉన్నారో, యూఆర్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఉంటే, సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎస్ అని పెట్టి వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే మీరు 10th క్లాస్ ఏ మంత్ లో పాస్ అయ్యారు, ఒక సప్లై అయితే సప్లై అని పెట్టచ్చు, లేదా రెగ్యులర్ పాస్ అయితే రెగ్యులర్ పాస్ అని మార్క్స్ అని పెట్టచ్చు. తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం మిత్రులారా. తర్వాత ఆధార్ నంబర్, తర్వాత క్యాస్ట్ అనేది మనం నీట్ గా ఎంటర్ చేద్దాం కేటగిరీతో పాటు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ మనం సబ్మిట్ చేద్దాం, లేదంటే నో అని పెట్టచ్చు. తర్వాత మన క్వాలిఫికేషన్ 10th క్లాస్. మరి ఇది మన 10th తో పాటు 8th క్లాస్ కూడా ఎవరైతే ఇన్ కేస్ 10th పూర్తి చేయకపోతే 8th ఫినిష్ చేసి ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ కేటగిరీ ఉంది, లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ. మనం లోకల్ కేటగిరీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇచ్చేద్దాం మిత్రులారా, అన్ని స్మాల్ ఇచ్చేద్దాం. తర్వాత ఇక్కడ మనకి 10th క్లాస్ లో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ గా లాంగ్వేజెస్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నీట్ గా మీ యొక్క మార్క్స్ షీట్ చూసుకొని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. మళ్ళీ దీనికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మిత్రులారా, మరి నీట్ గా ఎంటర్ చేసేద్దాం మార్క్స్. ఓకే మిత్రులారా, ఇది ఈ ఫార్మేట్ లో. తర్వాత చివరిగా చూసినట్లయితే మన లెఫ్ట్ సైడ్ కింద మనకి ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో కూడా మనం నీట్ గా అప్లోడ్ చేసేద్దాం. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మన క్లియర్ గా ఇక్కడ ఈ యొక్క బాక్స్ లో టిక్ పెట్టి, అంటే మన యొక్క అగ్రిమెంట్ పై డేటా అంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తూ మన కింద సబ్మిట్ చేస్తున్నట్టు కింద మనం ఇది ఒక అప్లై చేద్దాం మిత్రులారా. డేటా అంతా ఒకసారి చూసుకొని క్లియర్ గా చూసుకుని అంతా ఓకే అన్నాకే సబ్మిట్ చేసుకోండి. నేనైతే సబ్మిట్ చేస్తున్నాను, డేటా అంతా కరెక్ట్ గా ఉంది కాబట్టి. సబ్మిట్ చేసిన తర్వాత మరొకసారి మీకు ప్రివ్యూ కనబడుతుంది. ఈ ప్రివ్యూ కూడా ఓకే అనుకుంటే మీరు డేటా అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్నాక మీకు రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇలా చూపిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ ఐడి అనేది సేవ్ చేసుకుని మిత్రులారా కాపీ చేసుకోండి, లేదంటే పక్కన నోట్ చేసుకోండి. తిరిగి మనం ఏం చేయాలంటే ఈ యొక్క మెయిన్ పేజ్కి వచ్చి మనం ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే స్టెప్ చేసి ఉన్నాం. తర్వాత సెకండ్ స్టెప్ అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ. మరి ఈ యొక్క ఫస్ట్ స్టెప్ తో పాటు ఈ స్టెప్ కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. సెకండ్ స్టెప్ లోకి వెళ్ళి అక్కడ ఏం అడుగుతుందో డేటా అనేది చూద్దాం. అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేద్దాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేద్దాం. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మనం ఇంత ముందు ఏదైతే కాపీ చేసుకున్నా అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద క్యాప్చర్ కూడా మనం ఎంటర్ చేసేద్దాం. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసాక మనకి క్లియర్ ఎలా కనబడుతుంది, మనకి ఏ డిస్ట్రిక్ట్ లో కాలేజ్ కావాలో, ఏ కాలేజ్ కావాలో అనేది క్లియర్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా మిత్రులారా. మనం క్లియర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మా యొక్క క్యాండిడేట్ అయితే కాకినాడ కాబట్టి మేము కాకినాడ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే మిత్రులారా, ఇది మరి ప్రాసెస్. మరి క్లియర్ గా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 సార్లు అడుగుతుంది, ఏదో ఒకసారి సెలెక్ట్ చేసి సరిపోతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కింద మరొకసారి డేటా చూసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే అంటే మీకు ఇక్కడ మీరు ఓన్లీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం ఫైల్ సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్నాక మనకి క్లియర్ గా మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఐడితో పాటు క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ కనబడుతుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఇన్ కేస్ ఇలా ఏమైనా ఎంటీ అనేది డౌన్లోడ్ అయ్యి ఇలా చూపిస్తే మట్టికి తిరిగి మళ్ళీ మనం మెయిన్ పేజ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరిగి మనకి హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి, అలాగే మరొకసారి క్యాప్చా ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసాక ఇక్కడ మనకి క్లియర్ గా ఏ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది కదా మిత్రులారా. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసాక డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ అని మనకి కనబడుతుంటాయి. తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత కిందకి వచ్చి మనం ఇలాగా సబ్మిట్ చేద్దాం. అప్లై నో అని కొట్టేసిన తర్వాత ఇలా అప్లికేషన్ వస్తుంది మిత్రులారా. ఇది ప్రాసెస్. మరి ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే ఐటీలో ఇంకా ఏమి కోర్సెస్ ఉంటాయి అనేది మీకు చెప్పాలంటే ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా మిత్రులారా. ఇది మరి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని, వైర్ మ్యాన్ అని, ఫిట్టర్ అని, మెకానిక్ అని, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇది మీకు ఎలా సెలెక్ట్ అవుతుంది అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ అయిన అప్లికేషన్ తీసుకువెళ్ళి మీ యొక్క నియరెస్ట్ మీకు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీకి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మీకు కేటగిరీని బట్టి, మీకు 10th వచ్చిన మార్క్స్ ని బట్టి వాళ్ళకు మీకు ఏ గ్రూప్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూప్ ని వాళ్ళు చూస్తారు. ఇన్ కేస్
ఆ దగ్గరలో ఆ కట్ ఆఫ్ రావట్లేదంటే వాళ్ళకి మీకు మీ గ్రూప్ కి మీ మార్క్స్ కి ఏ గ్రూప్ వస్తుందో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీకు నచ్చినట్లయితే ఆ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. మరి ఇది ఈ యొక్క పూర్తి వీడియో మిత్రులారా. మరి ఏపీ ఐటీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది మిత్రులారా, పూర్తి ఇన్ఫర్మేషన్ మరి ఏపీ ఐటీఐ గురించి. మరి ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th అయ్యాక ఇంటర్లోకి వెళ్ళొచ్చు, లేదా డిప్లొమాలో వెళ్ళొచ్చు. ఇది ఐటీఐ వెళ్ళే దారి మాట. ఇది ప్రాసెస్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరియు మా యొక్క ఛానల్ సపోర్ట్ చేయదలుచుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.